మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. సీనియర్ పాత్రికేయులు రామోజీరావు గారు, అలాగే రామోజీ గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ రామోజీ గారు ఈరోజు తెల్లవారి అస్తమించడంతో విశాఖలో రామోజీ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకి నివాళులు అర్పించే ప్రయత్నంలో అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రామోజీ గారు మరణం ఏ విధంగా చూసుకోవచ్చు? ఒక మహా వ్యక్తి, ఎందుకంటే మనుషుల్లోనే మానవుల్లోనే ఒక అరుదైన వ్యక్తి. ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలడో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. ఒక మనిషి సామాన్య కుటుంబంలో పుట్టి ఎంత సామ్రాజ్యాన్ని సృష్టించగలడో అనే దానికి తార్కాణం రామోజీరావు గారు. ఎందుకంటే ఏ రంగంలోని ఆ రంగం ఈ రంగం లేదు కాదు, ఆయన అడుగడిగిన ప్రతి రంగంలోనే మహారాజు రామోజీరావు గారు. పత్రికా రంగం అవనివ్వండి, లేకపోతే స్టూడియో రంగం అవనివ్వండి, చిట్ ఫండ్స్ రంగం అవనివ్వండి, లేకపోతే హోటల్స్ రంగంలో కూడా డాల్ఫిన్ ఈ రోజుకి మచ్చుతొనకే విశాఖపట్నానికి. అలాగా ప్రతి రంగంలోని ఎందెందు కాలిడినా ఏదో సామెతం చూసారా, అట్లా ఏ రంగంలో ఆయన కాలు పెట్టినా ఆ రంగంలో మకుటం లేని మహారాజు రామోజీరావు గారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఒక రైతు బిడ్డ కాడి నుండి శిఖరాగ్రానికి చేరినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. కృషి ఉంటే మనుషులు రుసులవుతారని చెప్పినట్టు సామెత అతనికే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ విశాఖపట్నంలోని పేపర్ కిల్లీ కొట్టులో కొనుక్కున్నటువంటి టైంలో ఆ రోజు మా చిన్నాటి గుర్తులో ఆ రోజు స్కూటర్ మీద వచ్చి ఈనాడు పేపర్ ఇంటింటికి కూడా అతనే ఇచ్చినటువంటి ఘనత మహానుభావుడు. ఆ రోజు నుండి ఈరోజు శిఖరాగ్రానికి చేరినటువంటి వ్యక్తి మహానుభావుడు. ఎంతోమందికి ఈనాడు గ్రూప్ ఆఫ్ ద్వారా ఇటు పేపర్ రంగం కానీ, హోటల్స్ రంగం కానీ, అలాగే రామోజీ స్టూడియోస్ కానీ, అలాగే 64 సంస్థలు ఉన్నాయండి అతనికి. ఈటీవీ ఒకటే కాదు, దీనికి సంబంధించినట్టు ఛానల్ 14, అలాగా ప్రియాపచ్చలు కానీ, లేకపోతే ఈ యొక్క అనేకమైనటువంటి సంస్థలకు అధిపతిగా కొన్ని వేల మంది అతను పెట్టినటువంటి భిక్షతో బతుకుతున్నటువంటి రోజులు మాకు గుర్తున్నాయి. ఈ రోజుకు కూడా మహానుభావుడు ఈరోజు ఇటు రాజకీయ రంగంలోనూ కూడా వెన్నుంటి ఉండి న్యాయానికి ఏ రకంగా న్యాయం అనేది నిలబడాలని పేపర్ ద్వారా, తన పత్రిక ద్వారా ఈరోజు ప్రపంచానికి తనదైన శైలిలోనే గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు భారతదేశం ఎడిటర్ రంగానికి కూడా అతనే మరి అధ్యక్షులు. అటువంటి మహానుభావుడు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనప్పటికీ కూడా మరి భగవంతుడు ఒక రాత రాసినట్టు మరి అతనికి ఈరోజు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా రాష్ట్ర పార్టీ నాయకులు పట్టాభి గారు చెప్పినట్టు కొన్ని కుతంత్రాలు, కుళ్ళు కూడా అతని మీద పనిచేస్తూ ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా అతను కొన్ని కారణాల వల్ల అనారోగ్యం కూడా అవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అతని పేరు మాత్రం చిరస్థాయిగా గుర్తుంటుంది. మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ బాబు గారు ఆఫీసు వద్ద మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆ భగవంతుడు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, జనసేన నాయకులు, మహా సృష్టికర్త రామోజీరావు గారి హఠాత్ మరణానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన పత్రికా రంగానికే కాదు, ఎంతోమంది యువతకి ఉద్యోగాలు ఇప్పించి యువతకి భరోసా కల్పించారు. అన్ని రంగాల్లో, రాజకీయ రంగమే కాదు, ఆ రోజుల్లో అన్న తారక రామారావు గారికి సన్నిహితుడిగా పార్టీని ముందుకు నడిపించిన కీలక వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు హఠాత్మంతం జరిగిందారంటే మా నాయకుల్లో కూడా తీరం లోటు. ఈ సందర్భంగా మేము రామకృష్ణబాబు గారు ఆఫీస్ దగ్గర ఆయనకి అన్న నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశానికి తీరని లోటు మన రామోజీరావు గారి మరణం. ఆయన దేశానికి ఎన్నో రకాల సేవలు చేసిన పత్రికా రంగంలో విలువలు కోల్పోతున్న పత్రికలు, ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించే పత్రికలు, మీడియా సంస్థలు ఎన్నో రకాల తప్పుదోవలు పట్టిస్తున్న రామోజీరావు గారు తనదంటూ విలువలతో ప్రజలకి విలువైన సమాచారాన్ని గౌరవంగా అందించే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఒక రంగంలో ఒక వ్యాపారవేత్తగా కాకుండా సామాజిక దృష్టిలో ప్రజలకు మేలు చేయాలనేసి లాభాపేక్ష లేని వ్యాపారాలు చేశారు ఆయన. అది మార్గదర్శి చిట్ ఫండ్ అని కావండి, లేదంటే వేరే వ్యాపారాలు కావండి, ఎన్నో ఉద్యోగాలు, వేల ఉద్యోగాలు ఇచ్చి కార్యక్రమం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని
చాలా మటుకు కాపాడగలిగారంటే అది రామోజీరావు గారి వల్లే సాధ్యమైంది. అందువల్ల రామోజీరావు గారి వల్ల ఈ రాష్ట్రం ఈరోజు అతాకతం అవుతున్న రాష్ట్ర సమయంలో రామోజీ గారి పత్రికా విధానం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చైతన్యం పొందారు, కూటమికి విజయం అందించారంటే అది కేవలం రామోజీరావు గారి వల్ల జరిగింది. ఈ రామోజీ గారి మరణం అనేది రాష్ట్రానికి తీరని లోటు, భారతదేశానికి తీరని లోటు, తెలుగు వారికి తీరని లోటు అని ఈ విధంగా చెప్పుకుంటున్నాను. దేశం మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. రామోజీ గారి మృతి ఇవాళ ప్రపంచంలో తెలుగు జాతికే తీరని లోటు. సామాన్యుడికి ఇవాళ చేరువుగా ఈ యొక్క సమాచారాన్ని అందించేటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ రామోజీ గారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం తెలుగు జాతి కీర్తి ప్రతిష్టని, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని పెంపొందించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. అటువంటి మహోన్నత వ్యక్తి విశాఖ సాగర్ తీరంలో 1974లో ఆగస్టు 10వ తారీఖున స్థాపించి ఇంత పెద్ద వ్యవస్థగా కార్యరూపం దాల్చి ఇవాళ అక్షరం యొక్క ఆయుధానికి ఇవాళ మోగబోయినటువంటి రోజు చరిత్రలో. ఈ యొక్క పరిస్థితి ఆ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాము. మనతో పాటు మహిళా నాయకురాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే చేద్దాం. బీజేపీ నాయకులు, మహిళా నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈరోజు అక్షర యోధుడు విశ్రమించారు, అక్షర యోధుడు విశ్రమించారు. మన తెలుగు జాతి మొత్తం దిగ్భ్రాంతిలో ఉంది. ఇక సెలవంటూ భువి నుండి దివికేగిన యోధుడు, తెలుగు వెలుగు, పత్రిక అంటే ఇలా ఉండాలి అని తెలుగువారికి స్వచ్ఛమైన పదాలతో వార్తలు అందించి ఎవరికీ భయపడకుండా, మడమ తిప్పకుండా జర్నలిజం ద్వారా ఖ్యాతిని సంపాదించి ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి చిరంజీవిగా ఈయన మన హృదయాల్లో మిగిలిపోయిన మహానూతమైన వ్యక్తి. అతని ఆత్మకి శాంతి కలగాలని, ఆయనకు సద్గతులు ప్రసాదించాలని ఆ భగవంతునికి మనసారా కోరుకుంటున్నాను. సెలవు. సీనియర్ పాత్రికేయులు రామోజీరావు గారు మరణం తీరని లోటు అని చెప్పి వీళ్ళక్కడ టీడీపీ నాయకులందరూ ఆయనకి అసలు నివాళులు అయితే అర్పిస్తున్నారు. అదేవిధంగా భారీ ఎత్తున ఈ నాయకులందరూ వచ్చి ఆయనకి పూలమాల వేసి ఆయనకి సంతాప సభ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.